చేయించు అట్లా వచ్చి అన్న లోపల నీకు అన్నదానం ఎత్తుకోవద్దు అన్నం ఫుడ్ తీసుకుంటాం కొద్దిగా సైడ్కి అరే సురేష్ ఉన్నారా స్వామి ఆటకి వాళ్ళిద్దరు ప్రసాద్ గారు అన్నా వెనక్కి మీరు వెనక్కి రండి ఇంకేం కట్టు మాట్లాడలేదు వెనక్కి అయ్యా నమస్కారం అదే అమ్మవారు చేరేది అయ్యా మంగళ మేళం అది కొంచెం సైడ్ జరగండి ఓకే ఓకే కరెక్ట్ తమ్ముడు నువ్వేడా నువ్వు ఎట్లా తమ్ముడు ఎందుకు వెళ్ళి కొట్టాను సార్
బాబు బాబు టచ్ అన్న మీరు అన్న కొంచెం అదన్నా అన్నా తమ్ముడు ఈరోజు మా గ్రామ ప్రజలు అమ్మవారి భక్తులు దిగువేరారెడ్డిపల్లి ఉన్న గ్రామస్తులు అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు వారింట్లో వారు చేసుకున్నట్టుగానే ప్రజాసేవలో ప్రజల మధ్య ఎప్పుడు ఉన్న ఇద్దరు నాయకులు, ఒక నాయకులు యువ నాయకులు మా పాసిన సునీల్ అన్న గారైతే, మరొక నాయకులు అందరికి ఇంట్లో పెద్ద దిక్కైన మా పెద్ద ఆయన వరప్రసాద్ గారిని కూడా వారి చేతితో ఇక్కడ ఈరోజు జరిగే అన్నదానంని ప్రజలందరికీ భక్తులందరికీ కూడా వారి చేతి కూడా జరగాలని మా గ్రామంలో ఉన్న అందరం కూడా ఒక మాట మీద అనుకొని ఇద్దరిని ఆహ్వానం వరకు మా దేవస్థాన కమిటీ వారి పిలుపు వరకు మా అన్నోళ్ళు ఇద్దరు మా పెద్ద ఆయన సునీల్ అన్న గారు వచ్చిన దానికి వారికి ప్రత్యేకంగా మా దేవస్థానం తరఫున మా కమిటీ తరఫున ముఖ్యమైన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొక విషయం కూడా మతాలు అన్నీ కూడా ఒకటేనని గూడూరు ప్రజలు ముఖ్యంగా తెలిపిస్తారు. ఆ విషయంలో మా షాన్ భాష అన్న మా వార్డులో అందరికీ కూడా ముందుండి మా అందరి యువకుల్ని పెద్దవారిని అందరిని సమయం చేసుకొని వెళ్తుండి మా వెనక భాగంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఆ గుడికి ఉన్న గర్భగుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి గర్భగుడి కాడి నుంచి లోపల మా దారబంధనం వరకు మార్బుల్స్ కూడా నేను వేపిస్తానని కూడా దాతగా మాకు ముందుకొచ్చారు. అన్నకు కూడా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. మరొక విషయం ఇద్దరు పెద్దల ముందరే చెప్తున్నాను, మా పెద్ద ఆయన వరప్రసాద్ గారు గూడూరు వీరారెడ్డిపల్లి గ్రామస్తులకి మా కమ్యూనిటీకి ముఖ్యంగా ఆయన ఇచ్చిన విలువ గౌరవం మరియు మేము ఎక్కడ కూడా పొందలేదు. అదేవిధంగా ఈ దేవస్థానంకి వెనక ఒక మండపం ఈ రోజుకి నిలబడిందంటే అది సునీల్ అన్న పుణ్యమే. ఆయన చైర్పర్సన్గా ఉన్నప్పుడు అది ఒక స్కూల్ గ్రౌండ్గా ఉండి కొన్ని నివేదాలు వస్తే మా తండ్రులు మా పెద్దోళ్ళందరూ వీళ్ళు అడగంగానే సార్ అది దేవస్థానంకి ఉండాలా, అమ్మవారికి ఈరోజు ఒక ఆస్తిగా స్థిరాస్తిగా మిగిలిందంటే ఏ కార్యక్రమం ప్రజల కార్యక్రమమే 2000 మాత్రం పెళ్లికి మేము ఇచ్చేది, ఇంకా దాని గురించి ₹1 కూడా తీసుకోము. ఎక్కువగా కూడా ఇటువంటి అన్నదానాలు ఇటువంటి కార్యక్రమాలే చేస్తాం ఆ మండపంలో. అది ఎప్పటికీ సునీల్ అన్న చరిత్ర నిలిచిపోతుంది. మా పెద్ద ఆయన ఎంపీ అవ్వగానే పెద్ద ఆయన ఒక పెద్ద మనసు చేసుకొని మా గ్రామస్తులందరికీ ఆయన ఒకరో ఎంపీ ఖచ్చితంగా అవుతున్నాడు, ఎంపీగా గెలుస్తున్నారు. అందువల్ల పెద్ద ఆయన ఒకరో దయదలిచి మా గుడికి కూడా మా మండపానికి ఆయన సహకారం కూడా ఉండాలని ఎప్పుడు వాళ్ళిద్దరు చేతుకుని జరిగిందంటే చరిత్రలో మా వెనకొచ్చే మా యువకులు కూడా చెప్పుకుంటారు. మాకున్న మా అమ్మవారికి ఉన్న సరైన ఆస్తి అదే, ఇంకేమీ లేదు. దాని మీదే గుడి ఇంతవరకు నడుపుతున్నాం సార్. మీరు 5 సంవత్సరాలు మమ్మల్ని ఆదరించి మా గుడికి వచ్చిన ప్రత్యేకంగా వరప్రసాద్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఉగాది సందర్భంగా మహాలక్ష్మ తల్లి దేవాలయాన్ని పెద్దలు మన వరప్రసాద్ గారు మేము ఇక్కడికి వచ్చి ఆర్గనైజర్ సురేష్ ఇన్ని ఆర్గనైజ్ చేశారు. ఇట్లాగే ఇక్కడ ప్రతిసారి కూడా నేను వస్తూ ఉంటా, నేను ఎప్పుడు కూడా ఆడ రాకుండా పోలేదు, ప్రతిసారి వస్తుంది. ఎందుకంటే అంతా మా పిల్లకాయలు అందరూ కూడా వేరే వాళ్ళు కాదు. అలాగే ఇప్పుడు ఈ అన్నదానాన్ని నిత్యం చేసినటువంటి మా
మధు గారికి, దినేష్ గారికి, అఖిల్ గారికి, ముఖ్యంగా ముగ్గురికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్నదానం చేయడం అనేది అన్ని దానాల్లో గొప్ప దానం అన్నదానం. కాబట్టి అలాంటి అన్నదానాన్ని చేస్తున్నటువంటి వీళ్ళ కుటుంబాలకి ఆ తల్లి మహాలక్ష్మి తల్లి ఎప్పుడు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అలాగే ఇన్ని చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మా చాన్వాష్ అన్న అక్కడ వెంకటేశ్వర దేవస్థానానికి మొత్తం అన్నీ చేస్తున్నారని చెప్పడం నిజంగా సంతోషం. అదే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ముస్లిం వేరు కాదు, క్రిస్టియన్ వేరు కాదు, హిందూ వేరు కాదు, అందరం కూడా ఒకటే. ఆ విధంగా పోతేనే ఈ సమాజం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని సహాయ సహకారాలు ఖచ్చితంగా మా వంతు, అలాగే మా పెద్దలు మా వరప్రసాద్ అన్న గారి వంతు కూడా ఉంటుందని మీ ఇద్దరం కూడా కలిసి ఖచ్చితంగా మీకు ఏం అవసరమో చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. గూడూరు ప్రజలకు, గూడూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భాగ్యంగా భావిస్తున్నాం. ఈ సందర్భంలో ప్రతి కుటుంబంలో కూడా శ్రీసంతో విద్యతో ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాయకులు ప్రజాసేవలో చిన్న వయసు నుండి వచ్చి గత 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటూ రేపు ఆశీస్సులు కోర్టు ముందుకు వచ్చిన నాయకులకు ఒక ప్రజా నాయకులు జాన్ పాషా గారు, అలాగే దేవాలయాన్ని కంటికి రెప్పలాగా చూసుకుంటున్న దినేష్ గారు కానివ్వండి, సురేష్ గారు కానివ్వండి, అఖిల్ కానివ్వండి, ఈరోజు అన్నదాత మధు గారు కానివ్వండి, అలాగే భక్తులు ప్రతి ఒక్కరు కూడా చదువు గురించి నమస్కారం తెలియజేస్తున్నారు. అన్నదానాల కంటే కూడా అన్నదానం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు చక్కగా దాదాపు 1000 మందికి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో దిగువ వీరారెడ్డిపాలెం ఇంకా అందరూ కూడా ప్రజలందరూ కూడా మా ఇద్దరు కూడా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల సేవలో ఉండాలని చెప్పి ఆ భగవంతుడు మా ఇద్దరు కూడా సేవ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ గూడూరు ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు. ఈ అమ్మని గారి దేవాలయాన్ని అప్పుడు చెట్టు కింద అమ్మని పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. అప్పుడు మన వాకా గగ్గయ్య గారు, నాల్ సుబ్బయ్య, మన ఉమ్మడి నాగేశ్వరరావు, మేమంతా అప్పుడు యువకులం వీళ్ళలాగా దినేష్లాగా అందరూ కూర్చొని ఈ దేవాలయాన్ని ఏ విధంగా చేయాలని ఒక మీటింగ్ పెట్టుకొని అందరూ సహకారంతో ఆ రోజు శంకుస్థాపన చేసి నిర్మించడానికి ప్రారంభించాం. అది దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు యువకులంతా ఈరోజు 1000 మందికి అన్నదానం చేస్తున్నారంటే అమ్మని పేరుతో చాలా సంతోషకరం. ఈ గూడూరు ప్రజలకి అమ్మ కృప ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గూడూరు దిగువ రాజపల్లిలో మహాలక్ష్మి వారి అమ్మవారి ఉగాది ఉత్సవాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళందరూ కలిసి చేస్తుంటారు. ఇక్కడ ముస్లిమ్స్, యాదవులు అందరూ కూడా కలిసి పిలిచి పనిచేసుకుంటారు. ఇక్కడ ఎక్కడైతే విభేదాలు లేవు కాబట్టి వీళ్ళందరూ కూడా యువత చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సిన సహకారం నాతో ఏది మాట్లాడినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అన్నా కొద్దిగా వెనక్కి రండి అధ్యక్ష. నా అడ్డాలు ఇవ్వకండి అన్న. సార్ ప్లీజ్ సార్ చూడండి సార్ ఒకసారి ప్లీజ్. ఆయన తీసుకోండి, అది బరువులో తీసుకోండి. ఉందలే ముందు
రైట్ కవరేజ్ తీసుకో బ్రదరు. అది చెప్తే వాళ్ళు ఉన్నారు అన్నా ఒక బకెట్లో పోసుకొని అప్పుడు ఇప్పుడు నా ఊరికి నిజంగా సాంబార్ ఉన్నాయి సార్ చైనా లాస్ట్లో ఉండే రెండు ఓకే